సో ఇండివిజువల్ హౌసెస్ మధ్యలో ఉండడం ద బెస్ట్ పాయింట్. సో ద మెయిన్ రీజన్ నేను కొనడానికి ఇండివిజువల్ హౌసెస్ మధ్యలో ఉంది. ఏదైతే మన కంపెనీ వాళ్ళు ఎండీ గారు ఏదైతే కమిట్మెంట్ ఇస్తారో అది కంపల్సరీ చేసిస్తారు 100%. దీనివల్ల ఏంటంటే మనకి ఇక్కడ రీసేల్ వర్త్ ఉంటుంది అండ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది. अपने हम लोग घर बना रहे हैं वेंचर में. ये घर बनते ही आप నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ వెంకటేష్. ఈరోజు మనతో ఈశాన్య ఇన్ఫ్రా మేనేజర్ గారు మురళీకృష్ణ గారు మనతో ఉన్నారు. ఈరోజు చాలా మందితో అయితే గ్రూప్ ఫామ్ అవడం జరిగింది. అసలు ఎందుకు ఫామ్ అయ్యారు ఏంటంటే వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. యాక్చువల్లీ మీరు ఇప్పుడు చూస్తుంది మనకి ఇనాగ్రేషన్ ఫంక్షన్. ఇది ఈశాన్య వాళ్ళది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. యాక్చువల్లీ మనం 18 acres ఎస్డిఆర్ హైట్స్ అనేది ఒకటి కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ కింద 4.5 acres ఎస్డిఆర్ హైట్స్ ఫేస్ 1 తీసుకున్నాము. అందులో ఇప్పుడు మనకి ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇందులో ఆల్మోస్ట్ 48 ప్లాటింగ్స్ రావడం జరిగింది. అండ్ ప్రీవియస్ ప్రాజెక్ట్లో మనకి 237 ప్లాటింగ్స్ చేసాము. అండ్ నెక్స్ట్ ఎక్స్టెన్షన్ కూడా మనకి ఫేజ్ 2 కూడా ఉండబోతుంది. సో ఇక్కడ ఇంతమంది గ్యాదర్ అవడానికి కారణం ఏంటంటే మనకి యాక్చువల్లీ ఈ ఫేజ్లో మనము సక్సెస్ఫుల్గా మన ఎస్డిఆర్ హైట్స్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ ఫేజ్లో కూడా ఆల్మోస్ట్ మనకు 30% ప్లస్ ప్లాటింగ్స్ కంప్లీట్ అయినాయి, స్టార్ట్ అయిన విత్ ఇన్ 10 daysలోనే. సో మేజర్లీ ఏంటంటే ఇక్కడ ఇంత మనము క్లోజింగ్స్ ఇవ్వడానికి మేజర్ కారణం ఏంటంటే మనకి టౌన్ కనెక్టివిటీ ప్రాజెక్ట్. ఇది షాద్నగర్ టౌన్ కనెక్టివిటీ ప్రాజెక్ట్. సరౌండింగ్ బై రెసిడెన్షియల్ హౌసెస్ ఉన్నాయి అండ్ 100 feet ప్రపోజ్ రోడ్ మీద ఉన్నాం. అండ్ మనకి ఇంకోటి తీసుకుంటే ఏంటంటే మేజర్గా ఇక్కడ కంపెనీ కూడా మనకి బేసికలీ ఈశాన్య ఇన్ఫ్రా అన్నది వీళ్ళు కన్స్ట్రక్షన్లో ఉన్న కంపెనీ. సో వీళ్ళు ఏంటంటే నెక్స్ట్ కమింగ్ ఇక్కడ సింప్లెక్స్ హౌసెస్ ప్లాన్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మనకి ఇక్కడ రీసేల్ వర్త్ ఉంటుంది అండ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ది బెస్ట్గా ఉండబోతుంది. సో అందుకే మనం ఇక్కడ లాంచ్ చేసి కూడా ఇప్పటికీ మనం ది బెస్ట్గా ఇక్కడ కంటిన్యూషన్గా 60 acres వరకు తీసుకెళ్తున్నాం ఈ ప్రాజెక్ట్ని. సో అందుకే మనం ఇక్కడ అందరూ ఇవాళ గ్యాదర్ అయ్యి ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్గా చేయడం జరిగిందండి. ఓకే సార్, ఓవరాల్గా ప్రోగ్రామ్ ఎలా అనిపించింది? మొత్తం చాలా బాగా జరిగిందండి. ఇవాళ గ్యాదరింగ్స్ కూడా ఆల్మోస్ట్ అందరి టీమ్స్ వచ్చారు. ఇక్కడ సక్సెస్ఫుల్గా మనం ఇవాళ చేసుకోగలిగాం. అండ్ నెక్స్ట్ దీని తర్వాత కూడా మనకి నెక్స్ట్ కమింగ్ ఫేజ్ 2 ఒకటి రాయకల్ దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది 13.5 acres. ఈ రెండింటి కూడా ఇనాగరేషన్ మోస్ట్లీ ఒక 1.5 monthలో ప్లాన్ చేసుకుంటున్నాం. సో ఇట్స్ వెరీ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అండి. అలాగే ప్రోగ్రామ్ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఇవాళ. థ్యాంక్ యూ అండి. మీ పేరు? మహబూబ్ బాషా. అసలు కస్టమర్ ఇక్కడ మనకి ఎందుకు పర్చేస్ చేయాలంటారు ఇక్కడికి వచ్చి? షాద్నగర్ అనేది హైదరాబాద్లో ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్కి ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుంది, తర్వాత డిజిటల్ హైవే అవుతుంది. ఆ తర్వాత షాద్నగర్లో మైక్రోసాఫ్ట్ ఇవన్నీ కూడా ఏంటంటే అప్కమింగ్ ఉన్నాయి కాబట్టి మనకి ఆంధ్రప్రదేశ్ కూడా కనెక్టివిటీ ఇటు నుంచే ఉంటుంది. సో అప్రిసియేషన్ అనేది ప్రతి కస్టమర్ ఆలోచిస్తాడు. సో అప్రిసియేషన్లో ది ఫస్ట్ పొజిషన్ ఏంటంటే బెంగళూరు హైవే అండ్ ముంబై హైవే. ఈ రెండింటిలో కూడా బెంగళూరు హైవే ఫస్ట్ పొజిషన్ వస్తుంది. దట్ మీన్స్ ఎందుకంటే మీరు ఇండియా మ్యాప్ చూసుకున్నా కూడా సౌత్ ఈజ్ ద రిచ్ అండ్ అంటే ఈస్ట్ అనేది ఎక్స్టెన్షన్ ఉంటుంది, నార్త్ అనేది స్లమ్ ఉంటుంది అండ్ వెస్ట్ అనేది దట్ ఈస్ ద సాచురేషన్. మీరు ఇండియా మ్యాప్ చూసుకున్నా కూడా అదేవిధంగా హైదరాబాద్లో కూడా ఏంటంటే సౌత్ ఈజ్ ద రిచ్, సో షాద్నగర్ ఈజ్ ద రిచ్. సో అప్రిషియేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. మీ పేరు? పూజ అండి నా పేరు. పూజ గారు, ఇప్పుడు కస్టమర్ ఈశాన్య ఇన్ఫ్రాలో షాద్నగర్ హైవేలో ఇక్కడ మనకి ల్యాండ్ ఎందుకు కొనాలి? కస్టమర్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? కస్టమర్కి వచ్చే బెనిఫిట్స్ అంటే మనకు అవుటర్ రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో సెంటర్ పాయింట్. ఇక్కడ నుంచి మైక్రోసాఫ్ట్ కంపెనీ గిట్ట దగ్గరలో ఉంది. దాన్ని బట్టి ఇది రేట్స్ అనేది ఇప్పుడు 20,000 పెట్టి మనం తీసుకుంటున్నాం, కానీ ఇన్ ఫ్యూచర్లో మనం ఇది 80 to 1 lakh వరకు అవుతుంది. ఏదైతే మన కంపెనీ వాళ్ళు ఎండీ గారు ఏదైతే కమిట్మెంట్ ఇస్తారో అది కంపల్సరీ చేసిస్తారు 100%. మీ పేరు? मेरा नाम बुरान खान है. బురాన్ ఖాన్ గారు, ఈషా ఇన్ఫ్రాలో షాద్నగర్లో కస్టమర్ ఇక్కడ ఎందుకు ల్యాండ్ పర్చేస్ చేయాలి, ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పెడితే కస్టమర్స్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? अभी यहाँ पर देखो ये माइक्रोसॉफ्ट जो कंपनी आके है यहाँ पर
वो पब्लिक को अभी बहुत जनों को मालूम नहीं है। जैसे यहाँ पे ईशान्या कंपनी आने के बाद भी यहाँ पर जिसको मालूम हुआ वो लोग हर जगह प्लॉट खरीद रहे हैं। यहाँ पर प्लॉट खरीदने का रीज़न क्या है बोले तो यहाँ पर देखो एरिया बहुत अच्छा है, ये वास्तु के हिसाब में भी बहुत अच्छा है। यहाँ से साइड में देखो टाउन पूरा दिखता, टाउन पूरा तुम्हारा शादनार पूरा यहाँ से करीब में दिख रहा, इसलिए बोल के यहाँ पर लोग आइस वाले अपन 3 विजिटां लगाए, समझो 3 में 2 कंप्लीट क्लोज हो जा रहे। पहले रेशियो ऐसा नहीं था, 10 विजिटां लगाए तो 3 कंप्लीट हो रहे थे। आज के दिन में कैसा है बोले तो 3 विजिटां डाले तो उसमें 2 प्लाटा हो रहे। तो यहाँ पे रेशियो कैसा है देखो, आज के दिन में क्या है, त्रिपुल आर नहीं आने से पहले अपन प्लाटा ले रहे ना यहाँ पर, तो वो कम रेट में आज मिल रहे हैं आपको। जब आउटर रिंग रोड पढ़ने से पहले जब लियस वाले आज 25,000 30,000 रुपये बेच ले रही, अभी त्रिपुल आर आने वाला है, वो त्रिपुल आर के तो यहाँ से रेडियल के 31 रोड्स आ रही। वो 31 रोड्स में हमारे सामने से एक 19 नंबर का रोड एक जा रहा, अपने वेंचर के पीछे से 100 फीट का रोड जा रहा। सो अपन यहाँ पे प्लॉट लिए तो क्या है बोला तो 3 किलोमीटर में अपन बस स्टैंड के करीब में है, और क्या है 3 किलोमीटर में अपने को माइक्रोसॉफ्ट कंपनी है। सो ये एरिया में प्लॉट लेना बहुत अच्छा है। आप लोगों को मैं बोलने का मेरा मैं 15 साल से रियल इस्टेट में है, मेरा पूरा ये क्या क्या है बोला तो ये प्लाट आम बेचने का बहुत तजुर्बा है मेरे को। मैं एक ज़माने में ये अपने मोकिला तांडा में बेचा था 3,600 रुपये में पर स्क्वायर यार्ड, 2012 दिसंबर में बेचा था मैं। आज को कितने साल हो गया, वो 12-13 साल हो गया। आज के दिन वो 78,000 रीसेल जा रहा। तो आज के दिन में अपन यहाँ पर 20,000 में दे रही, ये बहुत कम है। अगर से ये माइक्रोसॉफ्ट कंपनी ओपन हो गई, त्रिपुल आर आ गया तो यहाँ पे ये रेट नहीं मिलने वाला है। अपने हम लोग घर बना रहे हैं वेंचर में, ये घर बनते ही आप लोगों को 35,000 रुपये होने वाला है। आज के दिन में 20,000 दे रहे, और एक वेंचर हमारा 5.5 एकड़ जो आ रहा 18 प्लस हो गया, ये 4.5 एकड़ है, वो 5.5 एकड़ है। अगर वो 22,000 बेचने वाले हैं, आज इसमें जो खरीद रहे हैं वो लोग बहुत प्लेसमेंट में है। మీ పేరు? జ్యోతి అండి. జ్యోతి గారు, అసలు కస్టమర్ ఎందుకు పర్చేస్ చేయాలి ఇక్కడ ల్యాండ్? యాక్చువల్లీ ఏంటంటే నేను ఇప్పటివరకు చాలా ప్లాట్స్ చూశానండి, బట్ ఇప్పటివరకు సిటీ అవుట్స్కట్స్లో చూడడమే నేను ఓపెన్ ప్లాట్స్ అంటే. బట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో నేను ఇప్పుడు కొత్త వెంచర్ చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను. సో ఇండివిజువల్ హౌసెస్ మధ్యలో ఉండడం ద బెస్ట్ పాయింట్. సో ద మెయిన్ రీజన్ నేను కొనడానికి ఇండివిజువల్ హౌసెస్ మధ్యలో ఉంది, అండ్ ఫ్యూచర్లో డెవలప్మెంట్ అవుతుంది. అండ్ ఇక్కడికి వచ్చాక ఈ డెవలప్మెంట్స్ చూసాక కూడా అనిపిస్తుంది, వెంచర్ వైజ్గా కూడా నాకు బాగా నచ్చిందండి. సో ద ఓన్లీ రీజన్ నేను ఇక్కడ పర్చేస్ చేయడానికి అదే. అయితే ఈ ల్యాండ్ ఉందని చెప్పేసి మేడం గారు చెప్పడం జరుగుతుంది, అందుకే మేడం గారు పర్చేస్ చేయాలనుకుంటున్నారు. మీరు కూడా వెంటనే పర్చేస్ చేయాలనుకుంటే ఈషా ఇన్ఫ్రాలోకి వచ్చి ఖచ్చితంగా వచ్చి చూడండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది అవుటర్ రింగ్ రోడ్కి రీజన్ రింగ్ రోడ్కి చాలా మధ్యలో ఉందన్నమాట. అదే మేడం పర్చేస్ ఓకే పర్చేస్ చేసేసారు ఆల్రెడీ. మేడం గారు ఆల్రెడీ పర్చేస్ చేసేసారు ఈ ల్యాండ్. అవుటర్ రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో ఉంది కాబట్టి ఇప్పుడు 20,000 ఉన్న ఏదైతే స్క్వేర్ ఫీట్ ఉందో మనకి అది రేపు 20,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. అంటే డెవలప్మెంట్స్ అప్పుడు తీసుకున్నప్పటికి ఇప్పటికి ఎంతవరకు డెవలప్మెంట్స్ అయినాయో ఒకసారి విజిట్ చేద్దామని ఈరోజు పెట్టిన గెట్ టుగెదర్లో మేడం రావడం జరిగిందనమాట. సో అప్పుడైతే ఓపెన్గా ఉంది, ఇప్పుడు వచ్చేసరికి డెవలప్మెంట్స్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. సో అది కూడా మాకు చాలా హ్యాపీ అనమాట. చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి వాళ్ళు ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు సార్? చాలా మంది ఉన్నారు సార్, కానీ వెదర్ వల్ల చాలా తక్కువ మంది వచ్చారు. బట్ వాళ్ళందరితో కూడా మళ్ళీ గెట్ టుగెదర్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. సో అప్పుడు ఇంకా మా కస్టమర్స్ ఫీడ్బ్యాక్ అనేది మీకు బాగా వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.